హాయ్ గైస్, నేను ఇవాళ పుదీనా టమాటా కొత్తిమీర రోటి పచ్చడి అయితే తయారు చేసి చూపిస్తున్నాం. దానికోసం ఫస్ట్ ఒక కళాయిని అయితే పెట్టేసుకుందాం. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. అందులో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ మినపప్పు వేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకుందాం. ఇది తాలింపు అనమాట. ఇది వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. మినపప్పు అన్నది వేగుతుంది కదా. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి ఇది ఫ్రై చేసి దీన్ని పక్కన ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇదిగోండి తాలింపు అయితే నేను ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇది పక్క నుంచి చేసుకుని మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ పచ్చెనపప్పు, ఒక 8 ఎండుమిరపకాయలు. నేనైతే ఒక 5 కట్టలు కొత్తిమీర, 5 కట్టలు పుదీనాకి చేస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పి నేను 8 ఎండుమిరపకాయలు అయితే వేసాను. ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 1/2 డజను వెల్లుల్లిపాయలు. ఆప్షనల్, వెల్లుల్లిపాయ ఒలిసి కూడా వేసుకోవచ్చు. నేనైతే వలకుండానే వేస్తాను. నేను ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయవి పైన తొక్క అన్నది తిననమాట. ఇవన్నీ కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. వేగిపోయి దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. సేమ్ అదే కళాయిలో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 3 అయితే తీసుకున్నాను నేను. ఒక 2 రేకులు చింతపండు, ఒక 5 కట్టలు కొత్తిమీర, ఒక 5 కట్టలు పుదీనా. దీని అన్నిటిని కూడా బాగా మగ్గే వరకు మగ్గనిద్దాము. ఇదంతా కూడా మెత్తగా మగ్గే వరకు మగ్గనిద్దాం. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం అనమాట. మొత్తం ఎండుమిరపకాయలు కాకుండా ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటది అనమాట. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు 2 కలిపి చేస్తే బాగుంటది. సో ఇప్పుడు ఈ వేడికి అది కూడా ఈ కొత్తిమీర టమాటా మగ్గుతాయి కదా, దాంతో పాటు ఈ పచ్చిమిర్చి కూడా మనకు మగ్గిపోతుంది. మొత్తం ఈ విధంగా అయితే మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ అయితే మనం ఆఫ్ చేసేసుకున్నాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుందాం. కొత్తిమీర అదంతా కూడా చల్లారిపోయింది. నేనైతే ఈ పచ్చడి రోల్లో చేస్తున్నాను. రోల్ శుభ్రంగా కడుక్కొని ముందు మనం దంచుకున్న ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదా, అందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్. నేనైతే గల్లుప్పు యూస్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి రోటి పచ్చడిలో గల్లుప్పు యూస్ చేస్తే బాగుంటది టేస్ట్. హెల్త్ కూడా గల్లుప్పు చాలా మంచిది. కరిగే వాటిలో మనం గల్లుప్పు యూస్ చేసుకోవచ్చు. ఫ్రైల్లో యూస్ చేయలేం కానీ సాంబార్లో రసాల్లో యూస్ చేయొచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి దీన్ని బాగా మెత్తగా నలిగే వరకు దంచుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకుని ఉన్న కొత్తిమీర టమాటా ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకుని ఇది కూడా మెత్తగా దంచుకోవాలి నలిగే వరకు. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే నలిగిపోయింది అనమాట. ఇలా నలిగిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ వేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. వేసి దీన్ని కూడా బాగా నలవనివ్వకూడదు, కొంచెం కచ్చా పచ్చిగా కొట్టుకోవాలి. టేస్ట్ చూసుకున్నప్పుడు ఒకవేళ సాల్ట్ సరిపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చా కొట్టిన తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాను. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది. మీకు కనుక సరిపోతే కనుక కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయింది కాబట్టి నేనైతే వేయట్లేదు. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి అయితే తీసేసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కొంచెం కచ్చా పచ్చిగా ఉంటేనే బాగుంటది. రోటి పచ్చళ్ళు అంత మన మిక్సీలో లాగా పేస్ట్ అయితే అవ్వవు అనమాట. ఇలా కొంచెం కచ్చా పచ్చిగానే ఉంటాయి. ఇలా ఉంటేనే బాగుంటది. పుదీనా టమాటా
కొత్తిమీర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు కూడా వేసేసుకున్నాను అనమాట. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా ఈ విధంగా తింటే సూపర్ ఉంటది అనమాట. మీరందరూ కూడా తయారు చేసుకోండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. కొత్తిమీర పుదీనా కూడా మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.